చూస్తా ఉన్నప్పుడు చాలా గందరగోళ పరిస్థితి, చాలా భయంకరమైన వాతావరణం భారతదేశంలో అలుముకుంటా ఉంది. ఎక్కడెక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి. మన దాకా యుద్ధం వచ్చేసింది. మన వరకు ఇలాంటి టెన్షన్ వాతావరణం భారతదేశంలో అలుముకుంది. ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి మన జీవితాల్లో యుద్ధ వాతావరణం ఎంతో కలవరాన్ని సృష్టిస్తూ ఉంది. దీన్ని ఎలా తీసుకోవాలి, దీన్ని ఎలా ఆలోచన చేయాలి అని ఆలోచన చేస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభువు వారు చెప్పిన మాట, యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. నిన్న మొన్నటి వరకు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధాలు జరిగినాయి, మిడిల్ ఈస్ట్లో యుద్ధాలు జరిగినాయి, రష్యాకి ఉక్రెయిన్ మధ్య యుద్ధాలు మనం చూసాం, భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. మరి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ప్రతి ఒక్కరి హృదయాలు కలవరపడతా ఉన్నాయి. ఈ సమయంలో మనం ఏం చేయాలి, ఎలాగ మనం ఈ యొక్క యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కోవాలంటే ఒకటే, మనం దేశం కొరకు ప్రార్థన చేయాలి. యుద్ధ వాతావరణాన్ని దేవుడు నిలిపివేయాలని, శాంతి సమాధానాలు దేశాల మధ్య ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. యుద్ధం వస్తే ప్రాముఖ్యంగా జరిగేటువంటిది ఆస్తి నష్టం జరుగుతుందండి. ప్రైసులు పెరిగిపోతూ ఉంటాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతూ ఉంటాయి, దేశంలో భయంకరమైనటువంటి అనిశ్చిత పెరుగుతూ ఉంటుంది, టెన్షన్ వాతావరణం పెరుగుతూ ఉంటుంది, దేశం నష్టపోతుంది. ఈ టైంలో మనందరం ప్రార్థన చేయాలి, మెలకువగా ప్రార్థన చేయాలి. దేవుని లేఖనం చెప్తా ఉంది తిమోతికి రాసిన పత్రికలో, మీరు సుఖంగా సౌఖ్యంగా ఉండే నిమిత్తము మిమ్మల్ని పరిపాలిస్తున్న అధికారుల కొరకు, రాజుల కొరకు, ప్రజా పరిపాలన కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. యుద్ధ వాతావరణము, టెన్షన్, ఆందోళన ఉంది. భయంగుప్పిలో ప్రతి మనిషి నివసిస్తూ ఉన్నాడు. ఏ రోజు టెర్రరిస్టులు వచ్చి మనల్ని, లేకపోతే మన యొక్క సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను పొట్టన పెట్టుకుంటారనేటువంటి భయం మనలో ఉంది. కాబట్టి ప్రార్థన చేద్దాం, దేవునికి ప్రార్థన చేద్దాం, శాంతిని కోరుకుందాం. ప్రతి వ్యక్తిలో కూడా శాంతి కలగాలని మనం ప్రార్థన చేద్దాం. విదిన్ ద కంట్రీ మతాల మధ్య ఏ విధమైనటువంటి చిచ్చులు రాకుండా, ఇది కేవలం టెర్రరిస్ట్ యాక్టివిటీ అని భావించి హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ కూడా ఐకమత్యంతో ఉండాలి. దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుందాం. భారతదేశం చేసినటువంటి అటాక్లో మసూద్ అజార్ యొక్క ఇంటిని, అతని స్థావరాన్ని కూలగొట్టడం జరిగింది. ఎలాగైనా సరే ప్రతీకారం తెచ్చుకున్న కుటుంబ సభ్యులందరూ మరణించారు అని చెప్పి ఆ వ్యక్తి బయటకు వచ్చి చెబుతూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టులు అనేటువంటి వారు భయంకర మారహోమాన్ని సృష్టిస్తాం అనుకున్నప్పుడు అది ఎలాగైనా అణిచివేయబలని మనం ప్రార్థన చేయాలి. దేశాలు ప్రపంచ శాంతితో ఉండాలి, ఆనందంతో జీవించాలి, అందరూ కూడా సుభిక్షంతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనందరూ కలిసి ప్రార్థన చేద్దాం. మీ హృదయాన్ని కలవరపడనివద్దు, కంగారు పడొద్దు, భయపడొద్దు. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిని మనకు తోడుగుని శాంతిని ఆయన మనకు పిలుస్తాడు. ప్రపంచ శాంతి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను కనుక ఒకటే చేద్దాం, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క శాంతిని మనం అందరూ పొందుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.